ఆటిజం ఇది ఎంత ఎర్లీగా మన పిల్లల్లో గమనించగలిగితే అంత తొందరగా సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యూచర్ని కొంచెం బెటర్గా ఉండేటట్టు చేయగలము. ఆ ఎర్లీ వార్నింగ్స్ లక్షణాలు ఏంటో చూద్దాము. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. వయసు రీత్యా మనం మార్పులు చూస్తాము. ఆ వయసు రీత్యా 6 నెలల వయసు వచ్చేసరికి సోషల్ స్మైల్ అనేది లేకపోవటము, 9 నెలల వయసు వచ్చేసరికి వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూపించలేకపోవటము, ఎవరైనా వాళ్ళని ఆడిస్తున్నా సరే వీళ్ళు తిరిగి వాళ్ళతో రెసిప్రోకేట్ అవ్వలేకపోవటము, ఫస్ట్ బర్త్డే వచ్చే టైంకి బ్యాబ్లింగ్ అంటాం, అంటే మామ, తాత, డాడా ఇలాంటి మాటలు రాకపోవటము, నాకేది కావాలి అని చెప్పి పాయింట్అవుట్ చేసి చూపిస్తుంటారు, అలా చేయలేకపోవటము, బాయ్ బాయ్ అని వేవి చేయలేకపోవటము, 16 నెలల వయసు వచ్చేసరికి కనీసం ఒక్క పదం కూడా మాట్లాడలేకపోవటము, సెకండ్ బర్త్డే టైంకి 2 మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటే అమ్మ, రా, నాన్న, కావాలి, ఇది, ఇవు అలా చిన్న చిన్న పదాలు కూడా వాళ్ళంతటికి వాళ్ళు అర్థమయ్యేటట్టుగా మాట్లాడలేకపోవటము, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవటము, వాళ్ళంతటికి వాడే ఉండటము, పిలిచిన పలకకపోవటము, సరిగ్గా రెస్పాన్స్ అనేది ఇవ్వకపోవటము, ఎటువంటి వయసు వారైనా సరే మాటలు వచ్చినా సరే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళటం. ఆ మాటలు అంటే ఏంటంటే తాత, అమ్మ, నాన్న అని చెప్పారమ్మా, కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పట్లేదు, వచ్చిన మాటలు కూడా పోయినాయి, రిగ్రెషన్ అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సైన్. ఇలా ఎవరైనా గమనిస్తే ఆటిజం లక్షణాలు ఉన్నాయేమో అని ఆలోచన చేసి అర్థం చేసుకుని ఖచ్చితంగా దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలవండి. ఎందుకంటే ఎంత ఎర్లీగా మనం థెరపీ అనేది స్టార్ట్ చేస్తే అంత మంచి రెస్పాన్స్ అనేది బాగుంటుంది. బ్రెయిన్ ఎదుగుదల అనేది మనం ట్రైన్ చేయొచ్చు.